చంపుతాను అని రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చేశారు. ఎక్కడున్నాడు వాలి అని అడిగారు. అడిగితే చూపించలేదు సుగ్రీవుడు. వాలి ఫలానా చోటు ఉంటాడు, రావయ్యా నీకు చూపిస్తాను అని చూపించలేదు. చూపించకుండా ఒక మాట చెప్పారు, రామ తొందరపడకు, నీకొక్క విషయం చెప్తాను విను అన్నారు. చెప్పు అన్నారు రామచంద్రమూర్తి. ఆయన అన్నాడు, సముద్రాత్ పశ్చిమాత్ పూర్వం దక్షిణాదపి చోత్తరం క్రామత్యనుదితే సూర్యే వాలి వ్యపగతక్లమః. నీకొక్క విషయం చెప్పాలి రామ. సూర్యోదయానికి ముందర నిద్రలేస్తాడు వాలి. నిద్రలేచి తన కిష్కింధలో తన అంతఃపురం నుంచి ఒక్క దూకుతాడు. తూర్పు తీరం దగ్గర దిగుతాడు, తూర్పు సముద్రం దగ్గర దిగుతాడు. దిగి అక్కడ సంధ్యావందనం చేయడం మొదలు పెడతాడు. అక్కడ అర్ఘ్యం ఇస్తాడు. అక్కడి నుంచి ఎగిరి పశ్చిమ సముద్రం నుంచి తూర్పు సముద్రం దగ్గర దూకుతాడు. ఒకే దూకులో ఎంత వేగంగా దూకుతాడో చూడండి. ఈలోగా సూర్యోదయం అవక ముందు మళ్ళీ తూర్పు సముద్రం దగ్గరికి వస్తాడు. అక్కడ సూర్యోపస్థానం చేస్తాడు. మళ్ళీ అక్కడి నుంచి ఒక్క దూకుతాడు, ఉత్తర సముద్రం దగ్గరికి ఎడతాడు. అక్కడ అర్ఘ్యం ఇస్తాడు. మళ్ళీ అక్కడ నుంచి ఒక్క దూకుతాడు, దక్షిణ సముద్రం దగ్గరికి ఎడతాడు. ఇలా 4 సముద్రాల దగ్గర సంధ్యావందనం చేస్తాడు. ఎందుకు అలా చేయడం అంటే, సూర్యోదయానికి ముందు లేచిన వాడు మళ్ళీ సూర్యోదయం అయ్యే లోపల 4 సముద్రాల దగ్గరికి ఒక్కొక్క గంతులో వెళ్ళి సంధ్యావందనం పూర్తి చేయగలడు. అంత శక్తి ఉన్నవాడు. దానితో పాటు ఇంకొక విషయం చెప్పనా రామా, ఇలా రా అని ఇంకొక చోటుకి తీసుకెళ్ళాడు. ఈ పర్వతం వంక చూడు అన్నాడు. చూసావా ఈ పర్వతాలు ఎంతెంత ఉన్నాయి, శిఖరాలు ఎంత పెద్ద పెద్ద శిఖరాలు చూసావా? ఒక్కొక్క దాంట్లో 150 ఫ్లాట్లు ఉన్న అపార్ట్మెంట్ ఎలా ఉంటుందో అంతంత శిఖరాలు ఉన్నాయి కదా. ఇప్పుడు విను. అగ్రాణ్యారుహ్య శైలానాం శిఖరాణి మహాంత్యపి ఊర్ధ్వముత్పాత్య తరసా ప్రతిగృహ్ణాతి వీర్యవాన్. పొద్దున్నే వెళ్ళిపోతాడు ఇంటికి. సంధ్యావందనం అయిపోయిన తర్వాత భార్యను అడిగి ఓ చెంబుడో బిందెడో గ్లాసుడో పాలు తాగుతాడు. తాగి మళ్ళీ వస్తాడు అరణ్యానికి. వచ్చి ఈ పర్వతాలు ఎక్కుతాడు. ఎక్కి ఈ పర్వత శిఖరాలని ఊపి విరగ్గొట్టేస్తాడు. విరగ్గొట్టేసి వీటిని గాలిలోకి విసురుతాడు. విసిరి బంతులు పట్టుకుంటూ ఉంటాడు. మళ్ళీ పట్టుకుని వాటిని పైకి విసురుతూ ఉంటాడు. ఎలా? ఈ చేత్తో ఓ శిఖరం, ఈ చేత్తో ఓ శిఖరం పట్టుకుని గాలిలోకి ఎగరేసి బంతులు పట్టుకుని ఆడుకుంటూ ఉంటాడు. విన్నావా రామా, ఇలా రా అని ఇంకో చోటికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి ఇక్కడ ఇంకొక గమ్మత్తైనటువంటి విషయం జరిగింది. వీర్యోత్సేకేన దుష్టాత్మ వరదానాచ్చమోహిత జగామ సుమహాకాయ సముద్రం సరితాంపతిం. పూర్వకాలంలో దుందుభి అని రాక్షసుడు ఉండేవాడు. వాడికి ఒళ్ళు పొగరెక్కింది రామా. వాడికి బలం ఉంది. ఎందుచేత అంటే వాడు వరాలు పొందాడు. వాడికి ఒంట్లో బలం ఉంది కదా అని ఏం చేస్తాడు? ఆ బలాన్ని ఎవరినో ఉండి కొట్టాలి. ఒంట్లో బలం ఉంది, అందుకని వాడికి ఏంటంటే రోజు వాడు ఉండాలి కొట్టడానికి. వీడితో దెబ్బలు తినాలి వాడు. వీడితో వాడు యుద్ధం చేయాలి. పని వాడు దెబ్బలు తినేస్తే వీడు ఊరుకోడు. వాడు వీడితో యుద్ధం చేయాలి. వాడిని వీడు చావగొట్టేస్తాడు. వాడికి ముక్కులోంచి నోటంట చెవులంట నెత్తురు వచ్చి వాడు చచ్చిపోయాక వాడు వెళ్ళిపోతుంటాడు. వాడికి అదో అలవాటు ఆ దుందుబికి. ఎందుకంటే కండకావరం నాకు బలం ఉందని. అందుకని అటువంటి వాడు ఒక రోజున సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ సముద్రాన్ని పిలిచాడు. రావయ్యా, నువ్వు నాతో యుద్ధం చేద్దువు కానీ అన్నాడు. అంటే సముద్రుడు అన్నాడు, నీతో నాకు యుద్ధం ఎందుకయ్యా? నాకేం యుద్ధం చెయ్యాలని లేదు. అయినా నీ బలం ఎక్కడా, నా బలం ఎక్కడా? నేను నీతో యుద్ధం చేయడం ఏమిటి? నేను చెయ్యలేను అన్నాడు. చెయ్యలేను అంటే వాడు వదిలిపెట్టాడు. వాడన్నాడు, చెయ్యలేనంటే నేను వదలను, నాతో యుద్ధం చెయ్యగలిగిన వాడిని నువ్వైతే చూపించు అన్నాడు. ఇదో విచిత్రం. ముష్టి అన్నవి ముష్టి వేసే వాళ్ళనన్నా చూపించన్నట్టు ఇదేం పిచ్చ. నువ్వన్నా యుద్ధం చెయ్యి, లేకపోతే యుద్ధం నాతో చేసేవాడి పేరు ఒకటి చెప్పన్నాడు. ఇంకా వాడి లిస్టులో పేర్లు అయిపోయాయి అప్పటికి. ఆయన అన్నాడు, అబ్బో నీకు చాలా కండకావరంగా ఉందిరా. శైలరాజో మహారణ్యే తపస్వి శరణం పరం శంకర శ్వశరో నామ్నా హిమవానితి విశ్రుత గుహాప్రశ్రవణోపేతో బహుకందర నిర్ఘర స సమర్థస్తవ ప్రీతి అతులాం కర్తుమాహవే. హిమవంతుడని ఉత్తర భారతదేశంలో ఒక పెద్ద పర్వతం ఉందయా. అది మంచు పర్వతం. పెద్ద పెద్ద శిఖరాలు ఉంటాయి. ఆయన కూతురు పార్వతీదేవి. ఆ పార్వతీదేవిని పరమశివుడికిచ్చి వివాహం చేశారు. శంకరుడికి ఆయన సాక్షాత్తు మామగారు. ఆయన మీద పెద్ద పెద్ద సెలయేళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. ఎన్నో గుహలు ఉంటాయి. పెద్ద పెద్ద ఋషులు తపస్సు చేస్తుంటారు. వెళ్ళి ఆ హిమవంతుడితో యుద్ధం చేయవయ్యా అన్నాడు. అంటే వీడు వెంటనే ఎగిరి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి మామూలుగా పిలిస్తేనే చెయ్యిని యుద్ధం అంటున్నారు, వీళ్ళని రెచ్చగొట్టేయాలనుకున్నాడు. అనుకుని ఆ పర్వతం ఎక్కాడు.
ఎక్కి ఆ పర్వత శిఖరాలన్నింటినీ పీకేశాడు, బద్దలు కొట్టేసి చూర్ణం చేసి విసిరేస్తున్నాడు. విసిరేస్తుంటే హిమవంతుడు వచ్చాడు. అడిగితే హిమవంతుడు అన్నాడు, ఇదేమిటయ్యా, నీతో నాకు యుద్ధం ఎందుకయ్యా మధ్యలో, నాకేం యుద్ధం చెయ్యాలని లేదు అంటే వీడన్నాడు, నువ్వు యుద్ధం చేయకపోతే ఎలాగయ్యా, సముద్రుడు ఇలాగే అన్నాడు, నువ్వు ఇలాగే అన్నాడు, ఇలా యుద్ధం చేయనంటే నేను ఒప్పుకోను, యుద్ధం చేసేవాడి పేరోడు చెప్పన్నాడు. అంటే ఆయన ఆలోచించి అన్నాడు, నీ ఒంటి తీట తీర్చగలిగిన వాడు ఒక్కడున్నాడయ్యా, అక్కడికి వెళ్ళన్నాడు. ఎవరన్నాడు? తతస్తద్వారమాగమ్య, అక్కడ వాలీనామ మహాప్రాజ్ఞ శక్రపుత్ర ప్రతాపవాన్ అభ్యాస్తే వనర శ్రీమాన్ కిష్కిందా మధుల ప్రభాం. కిష్కింధ రాజ్యాన్ని ఏలేటటువంటి వాలి ఉన్నాడు, మంచి బలవంతుడు. అక్కడికి వెళ్ళు, వెడితే ఆయన నీతో యుద్ధం చేస్తాడు. ఆయనకి ఇలాంటి వాళ్ళే కావాలి. రోజు ఆయన లిస్టు వెతుక్కుంటున్నాడు పాపం. నువ్వు ఇవాళ నువ్వు దొరుకుతావు, మీ ఇద్దరు కొట్టుకోండి బాగుంటుంది, మా దగ్గరికి ఎందుకో అన్నాడు. అనగానే వీడు సంతోషంగా అక్కడికి పోయాడు. పోయి అంతకుముందు వీడికి వాలికి ఏమైనా వైరం ఉందా, వీడు ఎందుకు వచ్చాడంటే దెబ్బలాటెట్టుకోవడానికి వచ్చాడు. దెబ్బలాటెట్టుకోవడానికి వచ్చిన వాడి పరిస్థితి దెబ్బలాటెట్టుకోవడానికే వచ్చినట్టు ఉంటుంది వాడికి. మీరు ఎన్ని మంచి మాటలు చెప్పినా వాడు వినడు. వాడికి కావలసింది దెబ్బలాటే. అందుకని ఎంత అంటే మనుష్యుల యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందో, మనస్సులు ఎలా ఉంటాయో చూపిస్తారు మహర్షి. చూడండి, వాడు నిష్కారణంగా ఎన్ని మాటలు మాట్లాడేశాడంటే అక్కడికి వచ్చాడు. తతస్తద్వారమాగమ్య కిష్కింధాయా మహాబల ననర్దకంపయన్ భూమిం దుందుభిర్దుందిభిర్యథ సమీపస్థాన్ ద్రుమాన్ భంజన్ వసుధాం ధారయన్ ఖురైః విషాణేన్నోల్లిఖన్ దర్పాత్ తద్వారం విరదో యథా అధమాధారయిష్యామి క్రోధమద్యానిశామి మాం. అక్కడికి వెళ్ళాట, డెక్కలతో భూమిని అంతటినీ లాగేస్తున్నాడు. ఆ కిష్కింధకుండ ద్వారాన్ని తోషవతల పారేస్తున్నాడు. తన ఒంటితో దాన్ని రుద్దేస్తున్నాడు. పక్క నుంచి చెట్లన్నీ విరిచేస్తున్నాడు. పెద్ద అల్లరి చేస్తున్నాడు. వాలి బయటికి వచ్చాడు. వీళ్ళందరూ భయపడిపోయి బాబాయ్ వీడెవడో వచ్చాడని వాలికి చెప్పారు. ఆయన పాపం నిద్రపోతున్నాడు. భార్యలతో కామమోహితుడై రమిస్తున్నాడు. ఆయన గబగబా బయటికి వచ్చాడు. బయటికి వస్తే వాలిని చూశాడు. వాడు చూసి, పోనీ నేను యుద్ధానికి వచ్చానయా నీతో అన్నా గొడవ వదిలిపోయేది. ఆయన్ని చూసి అన్నాడు, అధమాధారయిష్యామి క్రోధమద్య నిశామి మాం గృహ్యతాముదయస్వైరం కామభోగేషు అనరా. ఛీ తుచ్చుడా, భార్యలతో కామం అనుభవిస్తున్నావా? పోన్లే, రేపొద్దున్న వరకు ఈ కోపం ఇలా అట్టే పెట్టుకుంటాను, పోయి నీ భార్యలతో కామం అనుభవించు అని వాడు ఎంత గొప్పగా చెప్పాడంటే, దీయతాం సంప్రదానంచ పరిష్వజ్య చవానరాన్ సర్వశాఖాం మృగేంద్రస్త్వం సంసాదయ సుహృజ్జనాం. నువ్వు ఇవాళ రాత్రి నీ భార్యలందరితోటి హాయిగా భోగం అనుభవించు. నీకు బాగా స్నేహితులైన వాళ్ళందరినీ పిలిచి కానుకలు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావో వాళ్ళందరికీ కానుకలు ఇచ్చేసాయి. నీతో సమానమైనటువంటి వాడికి పట్టాభిషేకం చేసేసాయి. తర్వాత యోహిమత్తం ప్రమత్తం వా సుప్తం వా రహితం భృజం హన్యాచ్చ భ్రూణలోకే తద్దిదం మదమోహితం. నువ్వు తాగి ఉన్నవాణ్ణి, భార్యతో రమిస్తున్నవాణ్ణి, కామమోహితుడైన వాణ్ణి, అప్రమత్తంగా లేనివాణ్ణి, యుద్ధం నుంచి పారిపోతున్నవాణ్ణి, ఆయుధం లేనివాణ్ణి చంపితే పసిపిల్లండి చంపిన పాపం వస్తుంది, అందుకు నిన్ను వదిలేస్తున్నాడు. అందుకని వాడు వచ్చి ఇన్ని మాటలు చెప్పి యవరాజ్య పట్టాభిషేకం చేసేయి, నీ భార్యలతో రమించు, నీ స్నేహితులకి కానుకలు ఇచ్చేసేయి, నువ్వు తాగున్నావు, పైగా భార్యలతో రమిస్తున్నావు, అందుకని ఇవాళ రాత్రికి వదిలేస్తున్నాను. ఎల్లాగో అల్లా కోపం కడుపులో పెట్టుకుని ఇక్కడ కూర్చుంటాను, రేపొద్దునే రా చంపవతలు మారేస్తాను నేను. ఏమిటో చాలా తేలిగ్గా, ఇవ్వండి మేస్టారు మీ బట్ట కుట్టేస్తానన్నట్టు చెప్పాడు వాడు. చెప్తే వాడన్నాడు, ఆ వచ్చినవాడు తక్కువవాడు ఏమిటి వాలి, వాడన్నాడు ఇవన్నీ విని, ఒరే నువ్వు నా గురించి ఏమంత బెంగ పెట్టుకోక్కర్లేదురా, నేను తాగి ఉన్నా కూడా అది వీరరసం తాగిన వాడితో సమానం రా యుద్ధానికి అన్నాడు. భార్యలు వచ్చి అన్నారు, పోనిద్దరు వీళ్ళోళ్ళు పాపం అడ్డుపడి ఊరుకోండి 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 అని ఎదురెడుతుంటారు. ఆ కొప్పులు ఊడిపోతుంటాయి, వీళ్ళోళ్ళు చారగా దొరుకుతారు, వీళ్ళని దోసేసి యుద్ధాలకు పోతుంటారు. అందుకని ఆ భార్యల్ని దోహేసి వాడు యుద్ధానికి వెళ్ళిపోయి ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఆ ఇంద్రుడిచ్చినటువంటి మాల మెళ్ళో వేసుకుని ఆ వచ్చినటువంటి దుందుబిని ఆ తలకాయ మీద ఒక్క గుద్దాడు వాలి. అంతే, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ బీటలు ఇచ్చేసినట్టు వీడి ముక్కుల్లోంచి చెవుల్లోంచి నోట్లోంచి నెత్తురుగారి కింద పడిపోయాడు. అంత మాత్రానికి వాడు అరుపులు అరిచాడు ఎందుకో. వెంటనే వాలి లేచాడు, మళ్ళీ వాళ్ళని పొడుస్తుంటే వాలి చూశాడు, పిడిగుద్దులతోటి మోచేతులతో కాళ్ళతో పాదాలతో, వాడికి ఎంత సరదాయో అనుకోకుండా వచ్చిన ఆహారం. వాడు వీడిని చావగొట్టేశాడు, వీడు చచ్చిపోయాడు కింద పడి. చచ్చిపోగానే వీడు ఊరుకుంటాడా? వీడికి అసలే దొరికినటువంటి ఆహారం ఇది.
వాడు ఆ చచ్చిపోయిన శవాన్ని పైకెత్తాడు. పైకెత్తి తం తోలయిత్వా బాహుభ్యాం గత సత్వమచేతనం చిక్షేప బలవాన్ వాలి వేగే నైకేన యోజనం. గిర్ర 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 తిప్పి ఆ రాక్షసుడి శరీరాన్ని విసిరిశాడు. అది యోజనం అవతల దూరం నెత్తురు నోట్లోంచి ఇలా కారిపోతూ ఎర్రటి రక్తం కారిపోతుండగా శరీరం అలా గాల్లో యోజన దూరం ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళి ఆ విసరణంలో చూసుకోలేదు. మతంగ మహర్షి ఆశ్రమం దగ్గర పడిపోయింది. పడిపోవడంలో ఆశ్రమం అంతా నెత్తురు పడింది. పడేటప్పటికి మహర్షి బయటికి వచ్చారు. ఎవడురా ఒళ్ళు కొవ్వెక్కి దుందుబి కళేబరాన్ని ఇటు విసిరినవాడు దివ్య దృష్టితో చూశారు. కొడుకుని పెంచినట్టు పెంచాన్రా ఈ ఆశ్రమాన్ని, ఈ అరణ్యాన్ని. ఎవడో దౌర్భాగ్యుడు ఒక శరీరాన్ని విసిరాడు, నెత్తురంతా వచ్చి ఇక్కడ పడింది. ఎవడు ఆ శరీరాన్ని విసిరాడో ఆ దౌర్భాగ్యుడు ఇక్కడికి వస్తే వాడి తల 1000 వ్రక్కలైపోతుందన్నాడు. వాడు మరణిస్తాడు అన్నాడు అని వానరములకు 1 డే నోటీస్ ఇచ్చాడు ఆయన. ఇక్కడ మీ అందరూ మీ చిత్తం వచ్చినట్టు తిరుగుతున్నారు. వాలికి సంబంధించిన ఎవడైనా సరే ఇక్కడ చెట్లని పాడి చేస్తూ తిరిగితే రేపటి తర్వాత వాళ్ళు మరణిస్తారని శపిస్తాను. శపించే లోపల మీ అంతా మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అన్నాడు. అలా శాపం ఇవ్వకముందే వానరులు అందరూ కట్టకట్టుకుని మలయ పర్వతాన్ని ఖాళీ చేసి పారిపోయారు వాలి దగ్గరికి. ఇదేమిటో మీ అందరూ ఇక్కడికి వచ్చేసారు, ఎందుకు మలయ పర్వతం మించి అన్నాడు ఆయన. అంటే ఋషి రాత్రి శపించారయ్యా, నువ్వు విసిరేసావు కదా ఆ దుందుభిని, వాడు వచ్చి ఆ రక్తం ఆశ్రమంలో పడింది అన్నాడు. వీడు గబగబా బతిమాలుకుందామని వెళ్ళాడు. సాధారణంగా ఒక శాపం ఉంటే దాన్ని అనుగ్రహం కూడా చెప్తారు ఎలా విడిపడాలో. కానీ వీడిది ఎటువంటి స్వరూపమో ఆయన అన్నాడు, చెయ్యి ఇంకా శాపం అంతే అని తలుపేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వీడికి అవకాశం ఏమిటి, ఇంకా వాడు ఎప్పుడూ ఆ కొండ ఎక్కకూడదు. కొండ ఎక్కాడో చచ్చిపోతాడు వాలి. అందుకని ఆ వాలి ఎప్పుడు అటు తిరిగా కొండ వంక కూడా చూడ్డ అసలు. అందుకని భయం. అందుకని ఈ బ్రహ్మాండంలో నేను బతకాలంటే ఈ కొండ మీద కూర్చోవాలి. అందుకని రామా నేను ఈ కొండ మీద ఉంటూ ఉంటాను. ఇంతకీ నేను ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? అదిగో అక్కడ ఎదురుగుండా కనపడుతోందే పెద్ద తెల్లటి పర్వతం లాంటిది, అదే దుందుబి యొక్క కాయం. అస్థిపంజరం ఇప్పుడు అలా అయిపోయింది పర్వతంలాగా. చూసావా? 2 చూపించాను ఇప్పటికి. ఏమేం చూపించాను? వాడు ఆడుకునేటటువంటి పర్వతాలని చూపించాను. 2 వాడు చంపినటువంటి విసిరేసినటువంటి దుందుబి కళేబరాన్ని చూపించాను. మా వాలి పౌరుష ప్రతాపాలంటే ఎటువంటివో నువ్వు విన్నావు కదా. ఇది విన్న తర్వాత కూడా నువ్వు వాలిని చంపగలను అని అనుకుంటున్నావా? అంటే చిన్న అనుమానం రాముడి మీద. చంపగలను అని నీకు ధైర్యం ఉందా అంటే ఉన్నమాట చెప్పాలి కాబట్టి చెప్పేశాను. మా వాలి పౌరుషం ఎటువంటిదో. మా వాలి ఎన్నడూ ఎవరి చేత ఓడింపబడినవాడు కాదు. జీవితంలో ఓటమన్నది అసలు తెలియదు వాలికి. వాలి పేరు చెప్తేనే పారిపోతారు. 15 సంవత్సరములు రాత్రనక పగలనక గోలభుడనేటటువంటి గంధర్వుడితో యుద్ధం చేసి ఆయన్ని సంహరించాడు. అటువంటి వాడు వాలి. అటువంటి వాలితో నువ్వు యుద్ధం చెయ్యగలవా? ఇంకొక విషయాన్ని కూడా నీకు చూపిస్తాను రామా. ఇమేచ విపులాశాల సప్త శాఖావలంబిన ఎత్రీకం ఘటతే వాలి నిష్పత్రయితు మోజసా. మా వాలి ఇదిగో 7 సాలవృక్షములు వరుసగా ఉన్నాయి కదా. ఈ సాలవృక్షం అంటే చాలా గట్టిగా ఉంటుంది. ఆ సాలవృక్షానికి పచ్చి ఆకులతో ఉంటుంది. మా వాలి ప్రతిరోజు సంధ్యావందనం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి కాసిన పాలు తాగి ఇక్కడికి వస్తుంటాడు. వచ్చి ఈ పచ్చి సాలవృక్షాన్ని, పెద్ద సాలవృక్షాన్ని చేతులతో పట్టుకుని కదుపుతాడు. కదిపితే పచ్చి ఆకులతో ఉన్నటువంటి సాలవృక్షానికి ఉన్న చిగురుటాకులు కూడా రాలిపోతాయి. రాలిపోయి అది మోడుగా నిలబడుతుంది. వాలి బలం అటువంటిది.